హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. ఫ్రెండ్స్, ఈ మధ్య నా స్నేహితురాలు నేను కలిసి అలా మెయిన్ రోడ్ వరకు చిన్న షాపింగ్ పని మీద వెళ్ళొద్దామని బయలుదేరామండి. వెళుతున్నప్పుడు ఒక ఆటో ఎక్కాం. మేము ఆటో ఎక్కి ఒక 5 నిమిషాలకి వేరే జంక్షన్ వచ్చింది. వేరే జంక్షన్ వచ్చినప్పుడు ఇంకొక ఆమె కూడా ఆ జంక్షన్లో ఆటో ఎక్కారు. ఎక్కినప్పుడు నా ఫ్రెండ్ ఆమెని చాలా ఎగ్జైట్మెంట్తో చూసి, ఏమండి బాగున్నారా, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని చెప్పి పలకరించారు. పలకరించినప్పుడు ఆమె తొందరగా గుర్తుపట్టలేనట్టుంది. కొంచెం నెమ్మదిగా తేరిపారా చూసి మీరు మీరు అని అంటుందన్నమాట. అన్నప్పుడు ఈమె చెప్పింది, అదేనండి మనం ఇద్దరం ఒకే చోట రెంట్కి ఉండేవాళ్ళం కదా, పక్క పక్కనే ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, మీకు గుర్తులేదా అని చెప్పి. అప్పుడు గుర్తు తెచ్చుకుని ఏరియా చెప్పగానే గుర్తు తెచ్చుకుని అవునండి గుర్తొచ్చింది, ఎలా ఉన్నారు బాగున్నారని ఆమె కూడా ఆప్యాయంగానే పలకరించింది. సరే ఇలా మాట్లాడుకున్నారు, ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగి తెలుసుకున్న తర్వాత పిల్లలకి మ్యారేజ్లు చేస్తారా, పిల్లలకి మ్యారేజ్లు అయిపోయాయా, ఏం చదువుకున్నారు, ఇవన్నీ అయిన తర్వాత ఒకసారిగా ఈమె ఏం చేసిందంటే, ఏమండి మీ వారు మీ దగ్గరే ఉంటున్నారా అని అడిగింది. ఆవిడ సడన్గా ఆవిడ ముఖంలో హావభావాలు మారిపోయినాయి, ముఖంలో రంగులు మారిపోయినాయి. అదేంటండి అలా అడుగుతున్నారు, మా వారు మా దగ్గర ఉండడం ఏంటి, అలా మాట్లాడుతున్నారేంటి, అలా అడుగుతున్నారేంటి అని అడిగింది. అదేనండి మీ వారు మీరు కలిసే ఉంటున్నారా అని అడిగింది. అంటే మా వారు మేము కలిసి ఉండకపోతే మరి ఎక్కడ ఉంటామండి, మా వారు మా దగ్గర ఉండకపోతే ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఆవిడ కొంచెం కోపంగా మొహం పెట్టి అడిగింది అన్నమాట. అలా అడుగుతున్నారేంటి మీరు అని చెప్పి. అప్పుడు ఈమె అంది, అదేండి అప్పుడు కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు కదా, చెప్పారు కదా, చెప్పినప్పుడు అప్పటిలాగే ఇప్పుడు ఉంటున్నారా, ఇప్పుడు ఏమన్నా మారారా, బాగున్నారా అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి ఏమో ఆమె పర్సనల్స్ ఇలా అడిగింది అనమాట. ఈమె అడిగినప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉండేవేనండి ఇలాంటివి, ప్రతి సంసారంలో జరుగుతూనే ఉంటాయి, అంత మాత్రాన మా వారు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పి ఆమె కొంచెం సీరియస్ అయింది. సీరియస్ అయితే పాపం ఈవిడ చాలా చిన్నపుచ్చుకుంది, చాలా అవమానంగా ఫీల్ అయింది. ఒక రకమైన అవమానం ఈవిడికి కలిగితే ఇంకొక రకమైన అవమానం అవతల ఆవిడకి కలిగింది అనమాట. ఆవిడ వేరే జంక్షన్ వచ్చిన తర్వాత ముందుగా మేమే దిగిపోయాం, ఆవిడ ఇంకా ఆటోలోనే ఉన్నారు. అప్పుడు ఈమె చాలా నొచ్చుకుంటూ నాతో చెప్పింది, ఆవిడ నేను చాలా ఇష్టంగా ఉండేవాళ్ళం అండి, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు షేర్ చేసుకునేవాళ్ళం, ఇద్దరు కష్ట సుఖాలు మేము పంచుకునేవాళ్ళం, ఎందుకు ఆమె ఇప్పుడు ఎలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు, నేనంటే ఆమెకు చాలా అభిమానం అండి అని చెప్పి చాలా బాధపడింది. అయితే తర్వాత చెప్పింది, ఆమె నాతో చెప్పింది అన్నమాట. ఆమె పాపం వారు ఇద్దరు కలిసి ఉండేవారు కాదు, ఇద్దరు విడిపోయి ఉండేవారు. ఆమె భర్త వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు, వీళ్ళని సరిగ్గా ఆమె భర్త వేరే అమ్మాయితో రిలేషన్లో ఉండేవారట. ఈమె చెప్పింది, పిల్లల్ని ఆమెని పట్టించుకోవట్లేదని, ఇంటికి రావట్లేదని, విడిగా ఉంటున్నారని చెప్పి చాలా బాధపడింది అని చెప్పి. చాలా బాధపడేదండి, ఏడ్చేది కూడా. కానీ ఇప్పుడు ఎందుకలా రియాక్ట్ అయిందో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎందుకలా స్పందించిందో నాకు అర్థం కావట్లేదు అని చాలా బాధపడింది, చిన్నపుచ్చుకుంది. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆవిడ జీవితంలో ఆ సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. కానీ అది అడిగిన సందర్భం, ఆమెను అడిగిన సందర్భం కరెక్ట్ కాదు. ఆటోలో నలుగురు కూర్చుంటారు, అలాంటప్పుడు అలాంటి పర్సనల్ విషయం, అంత పెద్ద విషయం పట్టుకెళ్ళి గబుక్కుని ఈమె అలా అడిగేయడం కరెక్ట్ కాదు. ఆమెని ప్రేమతోటి అడిగింది, సానుభూతితోనే అడిగింది, ఆమెకు కూడా ఈమె మీద అభిమానం ఉంది. కానీ ఈమె అలా అడిగేసరికి ఆమె చాలా అవమాన భారంతో కుంచుకుపోయిందనమాట. అందువల్ల ఆమె అలా సమాధానం చెప్పింది. అలా కాకుండా ఆమె ఇద్దరు అలా కాకుండా ఇద్దరు పర్సనల్గా ఒకే చోట ఉన్నప్పుడు, వీరిద్దరూ పర్సనల్గా కలుసుకున్నప్పుడు, చుట్టూ ఇంకొకళ్ళ మూడో వ్యక్తి లేనప్పుడు ఇదే విషయాన్ని అప్పుడు ఈమె అడుగుంటే ఆమె నుంచి స్పందన వేరేలా వచ్చుండేది. ఆమె నిజంగా ఇప్పుడు కూడా ఈమె సానుభూతి కోరుకుని ఉండేది. ఈమె అడిగిన స్థానము సందర్భం రెండూ కరెక్ట్ కాదు కాబట్టి ఆమె అలా స్పందించిందనమాట. ఆమె తప్పు లేదు, ఈమెది మాత్రం కొంచెం తప్పే ఉంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడైనా ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, తొందరపడి మాట్లాడకూడదు. పలకరింపైనా సరే ఆ ఆప్యాయంలో ఎంతవరకు లిమిట్స్ క్రాస్ చేయకూడదో అంతవరకు ఉండాలి, కానీ లిమిట్స్ క్రాస్ చేసి మనం ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి అర్థమైంది. మనకు తెలిసిన విషయమే, కొత్తగా అర్థం కావడానికి ఏం లేదు, కానీ అనుభవపూర్వకంగా తెలిసిందనమాట.
నేను పక్కనే ఉండి చూశాను కాబట్టి నేను కూడా ఈమెతో అదే విషయం చెప్పాను. ఈవిడ నొచ్చుకుంటుంటే సమస్య అప్పుడు ఇప్పుడు ఆమె జీవితంలో అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు అడిగిన సందర్భం కరెక్ట్ కాదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితే ఆమె వేరేలా స్పందించేది. ఇప్పుడు మీరు అడగడం వల్ల ఆవిడకి చాలా అవమానమైంది. ఆవిడ వెర్షన్‌లో ఆవిడది తప్పు లేదు. కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిందంటే అప్పుడు ఈవిడ పాపం ఈమె కూడా పర్సనల్‌గా మంచామె. అప్పుడు చాలా బాధపడింది ఈమె. అయ్యయ్యో! నిజమే కదండీ పద్మ గారు. నేనే తొందరపడ్డాను. అలా అడిగుండకపోవాల్సింది. అలా అడిగుండకపోవచ్చు నేను. తప్పు చేశాను కదండీ! నాదే తప్పు. ఆవిడ ఏమనుకుంటున్నారో అని చెప్పి. సరేలెండి. ఇంక ఆ విషయాన్ని మర్చిపోండి. ఏదేమైనప్పటికీ జరిగిపోయింది కదా! కాకపోతే ఏంటంటే ఇక మీదట ఆలోచించి మాట్లాడితే మంచిది అని. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం చాలా పర్ఫెక్ట్ అయినప్పటికీ రేపు మళ్ళీ ఇద్దరు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సారీ చెప్పడం కూడా తప్పులేదని నేను అనుకుంటాను. పాపం ఆలోచించలేదు ఈవిడ. తొందరపడి మాట్లాడేసిందంతే తప్పితే ఏదో ప్రేమ చాలా రోజుల తర్వాత కనిపించింది. ఏదో అడిగాను, ఆవిడ కష్టం ఏంటో తెలిసిన మనిషి కాబట్టి అడిగి తెలుసుకోవాలని అడిగేసింది తప్పితే ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని ఈవిడ ఊహించి ఉండదు. పాపం తొందరపాటుతనంతో అడిగేసింది. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మన పాత పరిచయస్తులు, మన ఫ్రెండ్స్ ఎప్పుడైనా మళ్ళీ కొత్తగా కనిపించినప్పుడు వాళ్ళని పాతవి తవ్వి బాధ పెట్టకూడదు. తెలిసి ఎవరు బాధ పెట్టరు. కానీ ఈమె కూడా చాలా నొచ్చుకుంది. అయ్యయ్యో! పాపం అండి పాపం. నేను అలా అడిగి ఉండకపోవాల్సింది. నేను అలా అడిగి ఉండకూడదు అని చెప్పి చాలా బాధపడింది. సరేలెండి అని చెప్పి, ఈసారి ఎప్పుడైనా కనిపించినప్పుడు చెప్పండి పోనీ. ఇంకెందుకులే అయిపోయింది కదా వదిలేయండి అని చెప్పి నేను ఈమెకేదో సర్ది చెప్పాను. కాబట్టి ఫ్రెండ్స్, నాకు కూడా అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తొందరపడి మాట్లాడకూడదు అన్న విషయం నాకు బాగా అనుభవపూర్వకంగా అర్థమైందన్నమాట. ఫ్రెండ్స్, చిన్న విషయం అనుకోకండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. మనం తెలియకుండా చేసేస్తూ ఉంటాం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.